వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్ ఆఫ్ కుకింగ్ ఎపిసోడ్ 4. క్యారమెల్ పుడింగ్ చేస్తున్నాము. వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోండి. మిక్సీ జార్లో బ్రెడ్, 1 ఎగ్, ఇంకా మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకోండి. దీన్ని మనం ఫుల్గా మిక్సీ కొట్టేసుకుందాము. మిక్సీ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్ టైం ఎవరో వీడియోలో కామెంట్ చేశారు స్టవ్ వెలిగించేలా వద్దా అని చెప్పేసి, అందుకే ఈసారి అది కూడా రికార్డ్ చేశాను. క్యారమెల్ తయారు చేద్దామని చెప్పేసి పంచదార వేసాను, కానీ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే క్యారమెల్ తయారవడం చాలా కష్టం. అందుకే నేను మధ్యలో వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా దాని తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా నేను బేకింగ్ కోసం అని చెప్పేసి వాటర్ యాడ్ చేసుకొని అందులో చిన్న బౌల్ పెట్టి దానిపైన ఇంకొకటి పెట్టాను. కుక్ అయిందా లేదని చెక్ చేద్దామని వెళ్ళాను, కానీ అది ఊగుతుందని చెప్పేసి దాన్ని చూసి అలా మూత పెట్టేసి వచ్చేసాను. అప్పుడే నేను చెక్ చేయాల్సింది, కానీ నేను చెక్ చేయలేదు. తర్వాత కొద్దిసేపు పోయాక వెళ్ళి చూస్తే అది మొత్తం ఓవర్ కుక్ అయిపోయి బ్రోకెన్ అయిపోయింది అన్నమాట. ఇంకేం చేయాలో తెలియక ఎలాగో కుక్ అయిపోయింది కదా అని చెప్పేసి దాన్ని బయటికి తీసేసాను. దీన్ని కుక్ చేయడానికి ఎక్కువ టైం అవసరం లేదనుకుంటాను, తక్కువ టైంలోనే బాగా కుక్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఎగ్జాక్ట్లీ జున్ను తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది, బాగుంది.